నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. పెద్దపల్లి జిల్లా నుంచి సంపత్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సంపత్ కుమార్ గారు. నమస్తే మేడం. ఈ మధ్య కాలంలో పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు ఎలా ఉన్నాయి? వాటి వివరాలు తెలపండి. పెద్దపల్లి జిల్లాలో ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2023 సంబంధించిన సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం 3 నియోజకవర్గాలు ఉండగా 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే రెస్క్యూ పోటీలు ఈసారి మొదటిసారిగా పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో నిర్వహించారు. కార్యక్రమాలు పూర్తిగా ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా 6 గ్యారంటీలు హామీ ఇవ్వగా 2 గ్యారంటీలకు సంబంధించిన పథకాలు ఇప్పటికే అమలు జరుగుతున్నాయి. దీంతో పాటు రాష్ట్ర స్థాయి గురుకుల సంక్షేమ పాఠశాల క్రీడా పోటీలు కూడా ఘనంగా ముగిశాయి. పెద్దపల్లి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? ఎంతమంది అభ్యర్థులు పోటీ పడ్డారు? ఎమ్మెల్యేలుగా ఎవరు ఎన్నికయ్యారు? వాటి వివరాలేంటి? పెద్దపల్లి జిల్లాలో మొత్తం 3 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 నియోజకవర్గాలకు సంబంధించి 61 మంది అభ్యర్థులు బరిలోకి ఇవ్వగా చివరిగా గెలిచింది మాత్రము రామగుండం నియోజకవర్గం చూసుకుంటే మక్కాల్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన కోరికంటి చందర్పై దాదాపు 56,000 మెజార్టీతో గెలుపొందారు. అదే పెద్దపల్లి నియోజకవర్గం చూసి చింతకుంట విజయరామ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన దాసర మనోహర్ రెడ్డిపై దాదాపు 55,000కు పైగా ఓట్లతో గెలుపొందారు. మంటూరు నియోజకవర్గం చూసుకుంటే శ్రీధర్ బాబు గతంలో మంత్రిగా పనిచేశారు. ఏ సెక్రటరీగా ఉన్న శ్రీధర్ బాబు ఈసారి దాదాపు 31,000కు పైగా ఓట్లతో తన సమీప ప్రత్యర్థి అయిన పుట్టపై విజయం సాధించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర కేబినెట్ సంబంధించిన మంత్రులు కూడా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈసారి గతంలో మంత్రిగా పనిచేసిన శ్రీధర్ బాబుకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ కూడా కేటాయించడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత మొదటిసారి పెద్దపల్లి జిల్లాకు రావడంతో పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు వీరంతా మంత్రికి ఘన స్వాగతం పలికారు. సింగరేణిలో తొలిసారి జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలు నిర్వహించారు కదా, వాటి వివరాలేంటి? 52వ జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలు పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో నిర్వహించారు. రాజీ 2 ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 16 రాష్ట్రాలకు సంబంధించి 25 జట్లు పాల్గొన్నాయి. కోల్ మైన్స్ కావచ్చు, మెటల్ మైన్స్ కావచ్చు, అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే వీరు అలర్ట్ గా ఉండి వారిని రక్షించే బాధ్యత చేపడతారు. దీనికి సంబంధించి కొన్ని పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి అట్లా కేటాయిస్తారు. అయితే ఈసారి చూసుకుంటే 25 జట్లు పాల్గొన్నాయి. దీంట్లో కోల్ మైన్స్ సంబంధించి 16 జట్లు ఉన్నాయి. మెటల్ మైన్స్ సంబంధించి 9 జట్లు ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారి గతంలో లేని విధంగా రాజస్థాన్ లోని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సంబంధించి ఒక మహిళల టీం కూడా ఈ పోటీలో పాల్గొంది. పోటీలను ప్రారంభించింది మైన్స్ సంబంధించిన భద్రతా అధికారి శ్యామ్ మిశ్రా. దీన్ని ప్రారంభించారు. ముగింపు వేడుకలకు వచ్చేసి డీజీఎంఎస్ ప్రభాత్ కుమార్ ముగింపు వేడుకల్లో హాజరు కావడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఈసారి సింగరేణి బి టీం కు మొదటి బహుమతి వచ్చింది. ఇది కోల్ మైన్స్ సంబంధించింది. అదే మెటల్ మైన్స్ కి సంబంధించిన విభాగాల్లో చూసుకుంటే మొదటిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏక మహిళలు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సంబంధించిన మహిళల టీం మొదటి స్థానానికి కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 2 గ్యారంటీ పథకాలు జిల్లాలో ఎవరు ప్రారంభించారు? వాటి వివరాలేంటి? పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ రాజు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. దీన్ని గోదావరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు. అయితే ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి దీంతా కూడా ఇటు మంతని కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, రామగుండంలో అక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు కావచ్చు, దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులు ప్రారంభించడం జరిగింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఎక్కడ జరిగాయి? వాటి వివరాలేంటి? రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 7 జోన్లు ఉన్నాయి. 7 జోన్లకు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఈసారి పెద్దపల్లి జిల్లాలోని ధర్మారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 94 గురుకులాల నుండి 990 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. వీరందరూ కూడా అంటే టెక్నికల్ కావచ్చు, అంటే వాళ్ళకి పీడీలు కావచ్చు, వీరంతా 125 మంది వరకు కూడా ఈ వాళ్ళ అఫీషియల్స్ గా పాల్గొనడం జరిగింది. దీంట్లో చూసుకుంటే అండర్ 14, అండర్ 17, అండర్ 8 3 విభాగాల్లో కబడ్డీ, టెన్నికాయ్, చెస్, వాలీబాల్, హ్యాండ్బాల్, బ్యాడ్మింటన్ ఇవన్నీ క్రీడల్లో వీళ్ళకు పోటీలు నిర్వహించడం జరిగింది. మొత్తం ఓవరాల్ ఛాంపియన్ గా చూసుకుంటే 4వ జోన్ సంబంధించి ఖమ్మం, వరిగల్ జోన్లు ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచాయి. గుంపు వేడుకలకు గురుకుల పాఠశాల జాయింట్ సెక్రటరీ శారదా హాజరై గెలుపొందిన గురుకుల పాఠశాల విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. మంచిదండి సంపత్ కుమార్ గారు, ధన్యవాదాలు. ఇదండి పెద్దపల్లి జిల్లా నుంచి సంపత్ కుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.